అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ డైలీ డోస్. ఈరోజు నుంచి నా ఛానల్‌లో డైలీ మీకు ఒక మంచి ఆడియో స్టోరీని అయితే అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. మీకు నచ్చిద్దయితే అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌లో డైలీ ఒక మంచి స్టోరీ అయితే మీ ముందుకొస్తాను. మేము మెయింటైన్ అయితే చేస్తాను. ఈరోజు నేను తీసుకొచ్చిన స్టోరీ ఏంటంటే మంచి లవ్ స్టోరీ అండ్ అలాగే డ్రామా, అలాగే మిస్టరీతో కూడుకున్న మంచి స్టోరీ అనమాట. చాలా బాగుంటుంది స్టోరీ. ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలా సస్పెన్స్‌గా అయితే ఉంటదనమాట. ఓకే ఫ్రెండ్స్, కథలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. మన కథ పేరు వచ్చేసి 'కళ్యాణి గుండెలోని రహస్యం'. అంటే ఆ అమ్మాయి ఏ విధంగా బా తన మనసులో ఎంత బాధను దాచుకొని ఉందో అనేది ఈ కథ యొక్క ఉద్దేశం అనమాట. ఈ కథ ఎలా ఉంటదంటే మిస్టరీ ప్లస్ లవ్ ప్లస్ డ్రామాగా అయితే ఉంటదనమాట. ఈ కథలో ముఖ్యమైన పాత్రలు మొత్తం 5 పాత్రలైతే ఉంటాయనమాట. అంటే క్యారెక్టర్స్ అనమాట. పాత్రలంటే క్యారెక్టర్స్. ఫస్ట్ పేరొచ్చేసి కళ్యాణి అనమాట. ఈ అమ్మాయికి ఉన్న స్వభావం ఏంటంటే గ్రామంలో వాళ్ళ ఊర్లోనే పుట్టి హైదరాబాద్ పోయి కష్టపడి డాక్టర్ అయిందనమాట. అలాగే చాలా సెన్సిటివ్ పర్సన్ అనమాట. ఏదైనా మనసులోనే దాచుకుంటదనమాట. బయటకైతే చెప్పలేదనమాట. అలాగే ఇంకో క్యారెక్టర్ పేరు వచ్చేసి వేణు అనమాట. ఇతను ఊర్లో యూత్ లీడర్ అనమాట. అలాగే కళ్యాణిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు. ఇతను వన్ సైడ్ లవర్ అనమాట. అలాగే ఇంకో క్యారెక్టర్ వచ్చేసి రమణయ్య గారు. అంటే కళ్యాణి వాళ్ళ తాతయ్య గారు అనమాట. కళ్యాణికి వాళ్ళ అమ్మ నాన్న లేరనమాట. ఈయన చిన్నప్పటి నుంచి అయితే కళ్యాణి పెంచి పెద్ద చేసి డాక్టర్ని అయితే చేశాడనమాట. అలాగే డాక్టర్ అశోక్ అనమాట. ఈయన కళ్యాణి ఉన్న ఆసుపత్రిలో సహచర డాక్టర్ అనమాట. అంటే ఫస్ట్ ఈ క్యారెక్టర్ గురించి మీకు స్టోరీ మొత్తం వింటే మీకు అర్థమవుతుంది అనమాట. అలాగే పార్థసారథి అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఒక ప్రైవేట్ డిటెక్టివ్ అనమాట. ఈ కథ ఈ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే మీరు చివరి దాకా అయితే సస్పెన్స్ అయితే తప్పదనమాట. ఓకే, కథ సారాంశం వచ్చేసి పార్ట్ 1 వచ్చేసి గ్రామం నుంచి నగరానికి అయితే స్టడీ అనమాట. ఫస్ట్ కళ్యాణి చిన్ననాటి నుంచి తెలివిగా చదువుతుందనమాట. అలాగే తాతయ్య రమణయ్య గారు ఆశీర్వాదంతో హైదరాబాద్ వెళ్ళేది డాక్టర్ అయితే అవుతుందనమాట. అలాగే ఊరిలో వేణు అనే యువకుడు ఆమెను నిశ్శబ్దంగా ప్రేమిస్తుంటాడు, కానీ వ్యక్తపరచడనమాట. ఒకరోజు కళ్యాణి ఊరికి వస్తుంది. అంతా ఆమెకు గర్వంగా ఉంటారు. కానీ ఆమె ఆశించే వెనక ఆలోచనలు లేవు. ఆమె తాతకి మాత్రమే తెలుసు. అంటే ఆమె గుండెలో చిన్న సమస్య ఉందన్నమాట. అది మరి కొన్ని నెలల్లో ప్రాణాలకు పైకి వస్తుందని కూడా వాళ్ళ తాతయ్య గారికి తెలిసి చాలా బాధపడుతూ ఉంటారు. అలా ఏం చేయాలో అర్థం కాక తను చదివింది డాక్టర్ అనమాట. ఆమె హార్ట్‌లో ప్రాబ్లమ్ ఉండటం అనేది ఎంత బాధాకరమైన విషయమో మనకే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే పార్ట్ 2 వచ్చేసి ప్రేమ మరియు రహస్యం అనమాట. ఒకరోజు వేణు తన ప్రేమను కళ్యాణికి వ్యక్తపరుస్తాడనమాట. కళ్యాణి మౌనంగా నవ్వుతుంది, కానీ నోరు మెదపదు. ఎందుకంటే ఆమె జీవితం తను ఎక్కువ రోజులు బతకదనే ఒక ఆలోచన ఉండి తనకి ఏం చెప్పాలో అర్థం కాక చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. చెప్పకుండా అయితే వెళ్ళిపోతుందనమాట. కొన్ని రోజులకు వేణుకు కళ్యాణి ఎక్కువ రోజులు బతకదు అనే నిజాన్ని తెలుసుకొని వేణు చాలా బాధపడతాడనమాట. తను ఏమనుకుంటాడంటే తను చనిపోయి తన మరణించైనా సరే తన ప్రేయసి కళ్యాణిని ఏ విధంగా అయినా బతికించుకోవాలని ఒక ఉద్దేశంతో చాలా ప్రయత్నం అయితే చేస్తాడనమాట. కానీ కళ్యాణికి బతికించాలంటే ఎవరైనా ఒకళ్ళు చనిపోవాలి. అంటే హార్ట్ కదా! హార్ట్ అంటే వేరే వాళ్ళ హార్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు బతకరు కదా! అలాగే కళ్యాణి జీవించాలంటే వేరే వారు ఎవరైనా జీవదానం అంటే చనిపోవాలి. అది ఎవరో ఎందుకు చనిపోవాలి, నేనే చనిపోతానని చెప్పేసి వేణు అయితే అనుకుంటాడనమాట. వేణు ఇలా చేస్తాడని చెప్పేసి కళ్యాణి అయితే దానికి ఒప్పుకోదు. అయితే అప్పుడే కథలోకి ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ అశోక్ అంటే కళ్యాణితో కొలీగ్ అనమాట. కళ్యాణితో పనిచేస్తాడనమాట అతను ఏం చేస్తాడంటే వేణుతో డాక్టర్ అశోక్ అయితే కళ్యాణిని బతికించడానికి ఛాన్స్ అయితే ఉందనమాట. ఆ ఛాన్స్ ఏంటంటే ఒక శస్త్రచికిత్స చేసి అయితే మనం కళ్యాణిని అయితే వేణు అప్పుడు అనుకుంటాడనమాట. తను ఏ విధంగా అయినా సరే ఏదో విధంగా కష్టపడి అయితే కళ్యాణిని బతికించాలని ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. దానితో మన డాక్టర్ అశోక్‌తో కలిసి మంచి ప్లాన్ అయితే సిద్ధం చేస్తాడు. ఆ ప్లాన్ ఏంటంటే వాళ్ళ ఊరిలో ఒక ప్రమాదం జరుగుతున్నట్లు క్రియేట్ చేసి ఆ ప్రమాదంలో వేణు గాయపడి ఆసుపత్రిలో చేరే విధంగా అయితే ఒక చిన్న ప్లాన్ అయితే వేస్తాడు. అలాగే
అంతేకాకుండా తన తన చనిపోతున్న తన హార్ట్ ఇస్తున్న విషయం తన ప్రేయసి కళ్యాణికి తెలియనీయకుండా అయితే మేనేజ్ చేద్దామని అయితే అనుకుంటాడు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ ఊరిలో ఈ ఒక ప్రమాదం జరుగుతుందనమాట. ఆ ప్రమాదంలో గాయపడిన ఒక వ్యక్తి యొక్క శవం అంటే శవం కాదు. ప్రాణాలతో ఉన్నాడు. బతికే ఛాన్సెస్ తక్కువ అనమాట. మైండ్ డెడ్ అంటారు కదా! మన భాషలో చెప్పాలంటే. అలాంటి ఒక మంచి బాడీ అయితే వాళ్ళ హాస్పిటల్‌కి రావటం చాలా సంతోషకరంగా అయితే అనిపించిందనమాట. అలాగే మన కళ్యాణి హార్ట్‌కి అయితే మ్యాచ్ అవుతుందనమాట. ఆ యొక్క ఈ బాడీ ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? ఎవరిది అనేది ఇన్వెస్టిగేషన్ చేయడానికి అయితే మన డిటెక్టివ్ పార్థసారథి గారిని అయితే అపాయింట్ చేయడం జరిగింది. ఇతని కేపబిలిటీ ఏంటంటే ఎలాంటి కేసునైనా సరే గంటల వ్యవధిలోనైతే సాల్వ్ చేసి అయితే చూపిస్తాడనమాట. అలాగే మన పార్థసారథి కూడా ఈ కేసుని చాలా క్షుణ్ణంగా పరిశీలించి అయితే సాల్వ్ అయితే చేశాడనమాట. అసలుకి ఈ యొక్క బాడీ ఎవరిది అంటే ఒక వ్యక్తి బైక్ మీద ఫాస్ట్‌గా వెళ్ళుకుంటూ కింద పడి హెల్మెట్ లేకుండా అయితే కింద పడి తన తలకి దెబ్బ తగిలి బ్రెయిన్ డెడ్ అయితే అయ్యాడనమాట. బ్రెయిన్ డెడ్ అవ్వడం అంటే ఏంటంటే బాడీలో మెదడు చనిపోతుంది. బాడీలో పార్ట్స్ అనేవి అయితే వర్క్ అవుతూ ఉంటాయన్నమాట. గుడ్ లక్‌గా మన హార్ట్ కూడా వర్క్ అవుతుందన్నమాట. మన కళ్యాణికి అయితే యూజ్ అవ్వదని ఒక డాక్టర్ అశోక్ అయితే తేల్చి అయితే చెప్పాడనమాట. దాంతో వేణు చాలా సంతోషపడి అయితే దేవుడు మనకి హెల్ప్ చేశాడనే ఒక మంచి ఫీలింగ్‌తో తను చనిపోకుండా అయితే రక్షించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞత తెలియజేశాడు. అలాగే ఇద్దరు డాక్టర్ అశోక్ అయితే మన కళ్యాణిని ఆపరేషన్ చేసి బతికించేసి అలాగే వేణు ఇద్దరు కలిసి అయితే చివరి ఎండింగ్‌లో మ్యారేజ్ అయితే తీసుకున్నారన్నమాట. ఈ కథ సుఖాంతమైంది. ఈ లవ్ స్టోరీ సక్సెస్‌ఫుల్ అవ్వడంతో అందరూ వాళ్ళ ఊరిలో సంతోషంగా ఉన్నారు. అలాగే కళ్యాణి బతికి అయితే వాళ్ళ ఊరిలో ఉన్న ప్రజలందరికీ ఉచితంగా వైద్యం చేసి చాలా సంతోషంగా నివసించారన్నమాట. మీకు ఈ కథ ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి స్టోరీస్ రోజుకొకటి మీ ముందుకు అయితే తీసుకొస్తాను. మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నా పేరు సుధీర్ కుమార్ అల్లాడి, మా సత్యనగూడెం. మీరు ఫ్యూచర్లో నేను ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మీ ముందుకు వస్తుంటాను ఫ్రెండ్స్. మీరు నాకు హెల్పింగ్ స్టార్గా అయితే అందరికీ హెల్ప్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మీకు ఏదైనా హెల్ప్ ఉంటే కింద కామెంట్ చేయండి. నా ఛానల్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను అనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుధీర్ రేడియోస్. బాయ్ బాయ్.